జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద కక్షతో రింగ్ రోడ్డుని తొక్కేశాడని, ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చాలు అనేటువంటి ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని, ఆ ప్రతిపాదన కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని, అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాన్ని ఆయన కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే నిర్మించేలాగా ఆయన కొన్ని పావులు కదిపాడు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఉన్న కోపంతో రింగ్ రోడ్ని తొక్కేశాడని, అసలు ఓఆర్ఆర్ బదులుగా ఆయన తూర్పు బైపాస్ చాలు అనేటువంటి ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చాడని, కానీ ఆ ప్రతిపాదనని కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగనీయకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడని, అలాగే అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాన్ని కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే వేసేలాగా జగన్మోహన్ రెడ్డి పావులు కదిపాడు అంటూ కొన్ని వార్తలు, కొన్ని ఆరోపణలు అతని మీద గుప్పమంటున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇందులో ఆరోపణల కంటే వాస్తవాలే కనిపిస్తున్నాయండి మనకి. ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఉండే ఒక కారణంలో రోడ్లు, ఇక్కడ రోడ్లు సరిగా లేకపోవటం అనేది కూడా ఒక పెద్ద విషయం అయింది. ఎక్కడికక్కడ గుంతలు మనం కూడా చూసాం కొన్ని. అయితే ఈయన రిషికొండ అంటే ఆ ప్యాలెస్ల మీద పెట్టిన దృష్టి ఈ ఓఆర్ఆర్ మీద కానీ వీటి మీద పెట్టినట్టు కనిపించట్లేదు మనకి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అమరావతి ఒకవేళ ఆయన రాజధానిగా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, కొన్నిసార్లు ఒప్పుకోలేదు, మళ్ళీ ఒప్పుకున్నారు. సో అమరావతి రాజధాని అనుకున్నప్పుడు రాజధాని ఎదుగుదలకి ముందు కావాల్సింది ఏంటండి? రోడ్లు. తర్వాత ఓఆర్ఆర్ అనేది ఉంటే కనుక అయితే మనకి అన్ని రకాలుగా అభివృద్ధి మొదలవుతుంది. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా కూడా ముందు చూసేది రోడ్లు, భవంతులే కదండి. ఇక్కడ రోడ్లే సరిగా లేకపోతే ఎవరు వస్తారు మనకి? మీరు చెప్పినట్టుగా ఆయన అసలు ఈ అమరావతి అండ్ దాన్ని ఏమంటారు అనంతపూర్, ఈ రెండింటిది ఆయన ఫస్ట్ కాదన్నాడు. ఈయన మన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 185 కిలోమీటర్ల ఇదిలో ఎక్స్ప్రెస్ వేకిను ప్లాన్ చేశారు. తర్వాత ఈ ఓఆర్ఆర్ కూడా, అంటే ఈ ఈ అమరావతి కారిడార్ కూడా ఆయన ఒప్పుకున్నారు. ఈయన అది వచ్చాక మీరు చెప్పినట్టుగా ఇది అక్కర్లేదు అని చెప్పేసి ఆయన పులివెందుల మీదుగా ఆయన ఓకే చేసుకున్నారు. అంటే ఆయన నియోజకవర్గానికి చాలా అనుకున్నారు. అంటే స్వార్థం కనిపిస్తోంది మనకి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమాన్ని కూడా కాంక్షించాలి కదా. అంటే కేవలం నియోజకవర్గ అభివృద్ధి చూసుకోకూడదు కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఆయన ఆ రకంగా ఆలోచనలు చేయాలి. కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా లేదు నేను నా నియోజకవర్గం అని అనుకోకుండా, మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అన్ని నియోజకవర్గాలకి మీ కిందనే ఉంటాయి, మీరే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన దూరదృష్టితో ఆలోచించకుండా ఒక అమరావతి నచ్చకో లేదో ఒక వ్యక్తి మీద కోపంతో అట్లా చేయకూడదండి. ఏ ముఖ్యమంత్రి చేయకూడదు అలా చూసుకుంటే. సో ఇప్పుడు మళ్ళా ఈ ఓఆర్ఆర్ని తీసుకురావాల్సిన బాధ్యత మనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇప్పుడు ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల్లో పెట్టాలి అన్నా, సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా పనులు జరగలేదు. ఆయనకు కావాల్సిన చోట ఆయన చేయించుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడెక్కడ ఆయన ఉండాలనుకున్నారో అది పార్టీ కార్యాలయాలు, ప్యాలెస్లో మనకైతే తెలియదండి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. కాకపోతే రిషికొండ మనం చూసాము ఆల్రెడీ. కాబట్టి ఏ రకంగానూ అంటే ప్రజలకు పనికొచ్చే విధంగా ఏవీ లేవు. కాబట్టి ఈ ఓఆర్ఆర్ కావచ్చు, లేదు అమరావతి రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గుంటూరు, కృష్ణా, ఈ రెండు కూడా డెవలప్మెంట్కి ఇవి పనికొస్తాయి. ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవి కూడా కేంద్రం నుంచి కూడా అప్పుడు ఆయన అంత అనుమతులు తీసుకుని వచ్చారు. దానికి 18,000 కోట్లు, దీనికి 20,000 కోట్లు ఎంతో అన్నారు, 22,000 కోట్లు. సో అంత అనుమతులు వచ్చాక ఓకే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనుకున్నారు, తప్పులేదు, అంతవరకు ఓకే. కానీ ఆయన వచ్చాక వాటిని ఆపేసి నిధులు వస్తున్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు కదండి.
ఉమ్, ఈ రోజు ఆయనకు కూడా ఒక గుర్తింపు ఉండేది కదా. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇవి జరిగాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని చేశారు, ఉమ్, అంతకు ముందు ఉండే పథకాలు మార్చి ఉండొచ్చు అంతే, ఎవరు క్యాన్సిల్ చేశారు కదా. ఉమ్, ఇప్పుడు ఏ వ్యక్తి కూడా ముందున్న వ్యక్తి మీద కోపం పెట్టుకోకూడదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోకూడదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని ఉండకూడదు. ఉమ్, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చూస్తే ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక పథకం ప్రారంభించినప్పుడు తర్వాత వచ్చిన పార్టీ ఏం చేస్తుంది, ఆ పథకాన్ని యథాతథంగా ఉంచుతోంది, లేదంటే పేరు మార్చి వాళ్ళు వేరే మొత్తానికి అభివృద్ధి అయితే చేస్తున్నారు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి పరిపాలనా దక్షత లేకపోవటం వల్ల, లేకపోతే అంతకుముందు ఆయన మంత్రిగా చేయలేదు కాబట్టి మనకు తెలియదండి. ఇంకొకటి, ఎవరి సలహాలు తీసుకోరని విన్నాం. మరి సలహాదారులు అయితే 40 మంది ఉన్నారు అప్పట్లో ఆయనకి. ఉమ్, తర్వాత మంత్రులు ఉన్నారు, కానీ మరి ఎవరి మాట వినరు అని అంటారు. మనకేది వ్యక్తిగతంగా మనకైతే తెలియదు. కానీ ఉమ్, ఒక అనుభవం తెచ్చుకోవాలి అంటే, ఓకే మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, తెలివైన ముఖ్యమంత్రి అయినా కూడా మీరు పక్క వాళ్ళు చెప్పేది లేదు ఆ కన్సర్న్ మంత్రి చెప్పేది వినాలండి. విని దాన్ని అధికారులతో చర్చలు జరిపి దానివల్ల వచ్చే మంచి చెడులు తెలుసుకుని బాగోగులు తెలుసుకుంటే అది మీకు మంచిది, ప్రజలకి మంచిది. ప్లస్ రాష్ట్ర అభివృద్ధికి అవన్నీ కూడా పనికొస్తాయి. ఇప్పుడు ఈ రోడ్లు అనేదే కదా మెయిన్ మనిషి వెళ్ళడానికి. కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ బాగు చేయించేసుకుంటే సరిపోదు, అలాగే ఆయన పులివెందుల్లో ఒకటి చేసుకుంటే సరిపోదు, కడప నియోజకవర్గం ఒకటి చేసుకుంటే సరిపోదు. కాబట్టి అన్ని నియోజకవర్గాలు చేయాలి, అన్ని జిల్లాల అభివృద్ధికి ఆయన ఆలోచించాలి, అందరి అభివృద్ధికి ఆలోచించాలి. అమరావతిలో ఓఆర్ఆర్ బదులు ఆయన తూర్పు హైవేకే ప్రతిపాదన పెట్టాడని, తర్వాత ఆ ప్రతిపాదన కూడా అసలు ఒక్కించి కూడా ముందుకు కదలలేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వస్తూ ఉన్నాయి. అలాగే అసలు రింగ్ రోడ్డు రానియకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు రాజధాని ఇక్కడి నుంచి తరలించాలనే ప్రయత్నంతోనే అక్కడికి వచ్చేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ కూడా ఆయన దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేశాడు అంటూ కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంతేనండి. ఇప్పుడు 185 కిలోమీటర్లు ప్రతిపాదించారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. ఈయన మీరు చెప్పండి, ఇప్పుడు ఒక తూర్పు బైపాస్ ఒకటి చాలు, 40 కిలోమీటర్లే అది. కానీ అది కూడా చెయ్యలేదు ఆయన మీరు చెప్పినట్టుగా. తర్వాత ఇప్పుడు గుంటూరులో చూసుకుంటే ఇంచుమించు 38 మండలాలకు ఎంతకో మంచి జరిగేది. అదే విధంగా కృష్ణాకి తీసుకుంటే 49 ఎంతో వచ్చాయి మండలాలు. సో ఇవన్నీ కూడా రోడ్లు బాగుపడేవి మనకి. మరి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ నీకు అమరావతి మీకు నచ్చలేదు కాబట్టి, అమరావతి రాజధాని నాకు వద్దనుకున్నాను కాబట్టి డెవలప్ చేయనంటే సమంజసం కాదు కదా. మీకు నచ్చకపోయినా మీరు బాగు చేశారనుకోండి, ఓకే. మీకు ఒకవేళ మీరు మళ్ళా వచ్చి ఉంటే బై ఛాన్స్ ఇంకొక టర్మ్ వచ్చి అంటే అసలు అమరావతిని రాజధానిగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చా, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా వైజాగ్ వెళ్ళిపోవాలని ఉందండి. అందుకే కదా వైజాగ్ రిషికొండ మనం చూసాం ఆ భవనాలు. ఆయన క్యాంప్ ఆఫీస్ చేసుకోవాలనుకున్నారు అని మనం విన్నాము. సో అక్కడ 500 కోట్లు పెట్టి చేసిన వ్యక్తి ఇది ఆఫ్టర్ ఆల్ ఎంత అండి, ఆల్రెడీ మీకు కేంద్రం ఇస్తుంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు పెడుతుంది. ఇది తలుచుకుంటే ఎన్ని రోజుల్లో అవుతుందండి? ఆయన నిజంగా చెయ్యాలనుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ఆయన అనుకోలేదు కాబట్టి మీరు చెప్పినట్టుగా అమరావతి డెవలప్ అయితే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది, మనం వైజాగ్ వెళ్ళలేమని అనుకున్నారు. సరే పోనీ అమరావతి అంటే ఆయన అనుకున్నారు. బట్ మిగతా రాష్ట్రం అంతా రోడ్లు ఎందుకు అలా ఉన్నాయండి? అంటే ఆయనకి పరిపాలన కంటే కూడా, అంటే రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు అమరావతిని డెవలప్ చేయకపోవటం అనేది రాష్ట్రానికి నష్టం అండి. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడి ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో చూసినప్పుడు ప్రజల డబ్బు అండి అది. ఇప్పుడు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా మనందరం కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా. ఆ ట్యాక్సుల నుంచి వచ్చేది లేదు, ఒక ఏదైనా అభివృద్ధితో వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా. సో మరి ఇంత అన్యాయం అయినట్టే నన్ను అడిగితే. ఆ డబ్బంతా మనం వాడుకోకపోవటం వల్ల మనం ప్రజలను నష్టపరిచినట్టు నా దృష్టిలో. కాబట్టి ఇంకా ముందు ముందు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మనకి కోపాలున్నా అయిష్టత ఉన్నా కూడా అది పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించాలి. నేను ముఖ్యమంత్రి నన్ను చేశారు, ప్రజలు నాకు ఈ పట్టం కట్టారు, నేను ఫస్ట్ రాష్ట్రం ముఖ్యం, తర్వాత నా వ్యక్తిగతం అనుకుంటే ఇలాంటివి జరగవండి. రాష్ట్రం ఈ పాటికి కొంచెం అభివృద్ధి పదంలో ఉండేది అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.